వెంట వచ్చిన సొత్తు. చందమామ కథ. ఒక ఊళ్ళో ఒక పిసినారి ముసలిది ఉండేది. దాని పిసినగొట్టిదనం గురించి కథలు చెప్పుకునేవారు. పైకి చూస్తే దానికి గల ఆస్తి ఒక చిల్లులు పడ్డ చిన్న పాక, దాని ముందు ఒక పక్క బాదం చెట్టు, మరొక పక్క కరివేపాకు చెట్టును. ఊళ్ళో దాన్ని చూసి అసహ్యపడిన వారు లేరు. ఎవరు దాని జోలికి పోయేవాళ్ళు కారు. అది ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు. ఎవరన్నా కరివేపాకు కావాలని వస్తే ముసలిది గుప్పుడు బియ్యం తీసుకుని 2 రమ్మలిచ్చేది. ఊళ్ళో పిల్లలు బాదం పళ్ళ కోసం వస్తే కానీ తీసుకుని ఒక పండిచ్చేది. దాని గుడిసె లోపల వంటకుండలు, ఒక కుళ్ళు కంపు కొట్టే దిండు, అంతకన్నా కుళ్ళు గొంగలి ఉండేవి. ఆ ఊళ్ళోని రంగడు అని పని పాటలు లేని కుర్రాడొకడు ఉండేవాడు. ముసలిదాన్ని ఆశ్రయిస్తే అది ఎంతో కాలం బతకదు కనుక దాని ఆస్తి అంతా తనకే వస్తుందని వాడు ఆశపడ్డాడు. రంగడు ఒకనాటి మధ్యాహ్నం వేళ ముసలిదాని పాక దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ముసలిది బాదం చెట్టు కింద గొంగళీ పరుచుకుని తల కింద కుళ్ళు దిండు పెట్టుకుని పడుకుని చెట్టు మీదకి ఉడతలు రాకుండా కాపలా కాస్తున్నది. వాడు వస్తూనే, అవ్వా, నీ చెట్టు బాదం పళ్ళు ఎలా ఉంటాయి అని ముసలిదాన్ని అడిగాడు. ముసలిది రంగడిని యగాదిగా చూసి, ఎవరు తిని చూశారు, కావలిస్తే కానీ ఇచ్చి పండుకొని తిని చూడు అన్నది. ఈ మాటకు రంగడు నవ్వుకుని, అవ్వా, నువ్వు ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటున్నావు, సాయంగా ఉంటాను, నన్ను నీ దగ్గర ఉంచుకోరాదు అని అడిగాడు. ఎందుకు, తిండి దండగ అన్నది ముసలిది. దండగ లేదవ్వా, 2 రోజులు ఉంచుకుని చూడు, దండగని తోస్తే పని మానిపించే. నీ కరివేపాకు బాదం పళ్ళు 4 వీధులు తిరిగి అమ్ముకొస్తా, 4 డబ్బులు ఎక్కువ వస్తాయి, నీ పనులన్నిట్లోనూ ఆసరాగా ఉంటా అన్నాడు రంగడు. ముసలిది కాస్త ఆలోచించి, సరే, బాదం పళ్ళను ఉడతలు కొట్టకుండా చూస్తూ ఉండు, నాకు తృప్తి కలిగితే నిన్ను పనిలో ఉంచుకుంటా అని దిండు గొంగళి తీసుకుని గుడిసెలోకి వెళ్ళిపోయింది. రంగడికి ముసలిది తిండి పెడుతున్నందుకు వాడి చేత గుడ్డు చాకరీ చేయించింది. అమ్మకానికి కరివేపాకు రెమ్మలు కూడా లెక్క పెట్టిచ్చేది. ఒక్క కానీ తక్కువ వచ్చినా ఊరుకునేది కాదు. వాడు బాదం పండు తినాలన్నా కానీ ఇచ్చి కొనుక్కోవలసిందే. రంగడు ఇవన్నీ భరించి ముసలిదాని చావు కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతకాలం గడిచాక ముసలిదాని శక్తి పూర్తిగా ఊడికిపోయింది. అది తనకు రోజులు దగ్గర పడుతున్నాయని గ్రహించింది. తన పాక ఊరికే పోవడం దేనికని తనకు తెలిసిన శెట్టి దగ్గర ఆ పాక తాకట్టు పెట్టి ఆమె డబ్బు తెచ్చుకున్నది. ముసలిది ఇంటికి వెళ్ళిపోయిన కాసేపటికి రంగడు కరివేపాకు అమ్ముతూ శెట్టిగారి ఇంటి పక్కగా వచ్చాడు. శెట్టివాణ్ణి చూసి, ముసలిది పాక తాకట్టు పెట్టి 200 తీసుకెళ్ళింది, అందులో నీ వాటా ఎంతరా అని వెకిలిగా నవ్వుతూ అడిగాడు. ముసలిది ఇల్లు కూడా సొమ్ము చేసిందన్నమాట. అయినా ఆ డబ్బు ఎక్కడికి పోతుందిలే అని మనసులో అనుకుంటూ రంగడు వెళ్ళిపోయాడు. రాత్రిపూట ముసలిది పాకలో పడుకుంటుంది. రంగడు బాదం చెట్టు కింద పడుకుంటాడు. ఒక రాత్రి వేళ పాకలో అలికిడి విని రంగడు తలుపు కంతలో నుంచి లోపలికి చూశాడు. లోపల ముసలిది చెట్టు దగ్గర తెచ్చిన రూపాయలు దీపం ముందు లెక్క పెట్టుకుంటున్నది. నువ్వు చావగానే అదంతా నాకు దక్కేదేనే ముసలిదానా అనుకుని రంగడు తిరిగి వెళ్ళి బాదం చెట్టు కింద పడుకున్నాడు. ఇలా దాచిన డబ్బు ముసలిదాని దగ్గర ఇంకా చాలా ఉన్నదని వాడి నమ్మకం. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ముసలిది లేవలేదు. దానికి ఏదో జబ్బు చేసింది. గొంగళి పరుచుకుని పడుకుని ఊపిరి పీల్చడానికి కూడా కష్టపడుతున్నది. తనకు చావు దగ్గర పడిందని గ్రహించి ఆమె రంగడితో, నాయనా, నాకు చావు ముంచుకొస్తున్నది, పద పోయి వల్లకాట్లో కూర్చుందాం, ఇక్కడే చచ్చానంటే మోసేవాళ్ళు చాలా డబ్బు అడుగుతారు అంటూ లేచి కూర్చున్నది. రంగడు చిరాకుపడి, వల్లకాటికి పోయినంత మాత్రాన ఖర్చు తప్పుతుందా, కట్టెలు మనుషులు కావద్దా అన్నాడు. కాల్చడం దేనికిరా, డబ్బు దండగా, పూజ చేస్తే పోలే, గొయ్యి తవ్వడానికి కూడా బోలెడు డబ్బు అడుగుతారు, ఆ గొయ్యి నువ్వే తవ్వు, నేను చెట్టు కింద పడుకుంటా, నా ప్రాణం గుట్టుకు మనగానే నన్ను గోతులో పూడ్చిపెట్టు అన్నది ముసలిది. ముసలిది ఆదా చేసిందంతా తనకే లాభం అనుకున్నాడు రంగడు. రంగడి సహాయంతో ముసలిది గొంగళి దిండు తీసుకుని బయలుదేరింది. రంగడు గుణపం తీసుకున్నాడు. ఇద్దరూ శ్మశానానికి చేరారు. ముసలిది ఒక చింత చెట్టు కింద దిండు మీద తలపెట్టి పడుకుని గొంగలి కప్పుకున్నది. రంగడు గుంట తవ్వనారంభించాడు. మధ్యలో ముసలిది, గొయ్యి తవ్వడం అయ్యిందా నాయనా అని అడిగింది. అవగానే నీకు చెప్తాలే అవ్వా, నువ్వు పడుకో అన్నాడు రంగడు. రంగడు గొయ్యి తవ్వడం పూర్తి చేసేసరికి ఆఖరి జాము అయింది. అవ్వా, గొయ్యి తయారైంది చూడు అన్నాడు రంగడు. ముసలిది పలకలేదు. దాని ప్రాణం పోయి చాలాసేపు అయింది. పీడ విరగడయింది. పాకలో డబ్బంతా నాదే అని సంతోషించి రంగడు ముసలిదాన్ని కుళ్ళు దిండు కుళ్ళు గొంగలి చేత్తో తాకటానికి అసహ్యం వేసి వాటిని కర్రతో గోతులోకి తోసి తరువాత ముసలిదాన్ని గోతులో పడుకోబెట్టి మన్ను కప్పి గబగబా పాకకు తిరిగి వచ్చాడు.
వాడు లాంతరు వెలిగించి పాకంతా వెతికాడు. నేలంతా తవ్వాడు. ఎక్కడా చిల్లికవ్వలేదు. పాక మీద ఆకులు పీకి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ముసలిది పాక తాకట్టు పెట్టిన రాత్రి ఆ డబ్బు కాజేసినా బాగుండేది. ఆ డబ్బు కూడా మాయమైంది. తాను ఏ జన్మలోనో ముసలిదానికి రుణపడి ఉండి దానికి చాకరీ చేశాడు. తనకింకేమీ దక్కలేదు. ముసలిది తన డబ్బంతా ఆ కుళ్ళు దిండులో పెట్టుకుని తన వెంట తీసుకుపోయిందన్న సంగతి రంగడికి తట్టలేదు. తెల్లవారు వస్తున్నది. పాకంతా ధ్వంసం చేసినందుకు తనకు శిక్ష పడుతుందని తెలిసి రంగడు చీకట్లోనే ఆ ఊరు విడిచి పారిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.